నమస్తే ఫోర్ సైడ్స్ టీవీ నేను ప్రతిభా ముందుగా హెడ్లైన్స్ శోభాయాత్రపై రాళ్ల దాడి మమతా బెనర్జీపై బీజేపీ నేతల ఫైర్ విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాల్లో మొదలైన నామినేషన్ ప్రక్రియ కళ్యాణదుర్గంలో టీడీపీ వైసీపీ నేతల తోపులాట పలువురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు రేపటి నుంచి తెలంగాణ సీఎం ప్రచారం ప్రతి జిల్లాకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్రపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్లోని శక్తిపూర్ ప్రాంతంలో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా కొందరు గాయపడినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారని, రెజీనగర్లో ఒక వర్గాన్ని టార్గెట్ చేశారని బీజేపీ ఆరోపించింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా పోలీసులు ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్విన్ ట్వీట్ చేశారు. శ్రీరామనవమి ఊరేగింపునకు రక్షణ కల్పించడంలో సీఎం మమతా బెనర్జీ మరోసారి విఫలమయ్యారని ఆరోపించారు. శోభాయాత్రపై దాడికి మమతా బెనర్జీ మతపరమైన రెచ్చగొట్టే ప్రసంగాలే కారణమని అమిత్ మాల్వియా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీలో తొలి నామినేషన్ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి దాఖలైంది. ఇక టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ నామినేషన్ను ఆయన సతీమణి హేమలత దాఖలు చేశారు. పయ్యావుల అనుచరులు అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన హేమలత స్థానికంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ అభ్యర్థులే అధికార పార్టీ కంటే ముందుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాల్టి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29. అలాగే మే 13న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఇక జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం మహబూబాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. శనివారం మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఇక అదే రోజు సాయంత్రం కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22వ తేదీ ఉదయం ఆదిలాబాద్లో, 23న నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. శ్రీకళారెడ్డి తెలంగాణలో నల్గొండ ప్రాంతానికి చెందిన ఆడబిడ్డ. ఇప్పుడు ఆమె యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. యూపీలోని జౌన్పూర్ లోక్సభ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. జౌన్పుర స్థానిక నాయకుడు మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య శ్రీకళారెడ్డి. ఆయనకు బదులుగా ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు. ధనుంజయ్ సింగ్ పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీంతో ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తనకు బదులుగా తన భార్య శ్రీకళారెడ్డిని లోక్సభ ఎన్నికల బరిలో నిలిపారు ధనుంజయ్ సింగ్. ఇదే స్థానంలో బీజేపీ నుంచి కృపాశంకర్ సింగ్, ఎస్పీ నుంచి బాబు సింగ్ కుష్వాహా పోటీ చేస్తున్నారు. అనంతపురంలోని రాజేంద్ర మున్సిపల్ హై స్కూల్ 22వ డివిజన్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకట ప్రసాద్ ప్రచారం నిర్వహించారు. దగ్గుబాటి వెంకట ప్రసాద్ ప్రచారానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. 22వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, డ్రైనేజ్ సమస్య, అండర్ గ్రౌండ్ నా దృష్టికి వచ్చిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ హామీ ఇచ్చారు.
శ్రీరామనవమి రోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకు పుణ్యపునగరు వాసులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డివిజన్లో అనేక సమస్యలు చెప్తా ఉన్నారు. మెయిన్ డ్రైనేజ్ సమస్య, తర్వాత రోడ్లు ఎక్కడికక్కడ డ్రైనేజ్ క్లీన్ చేయట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి డివిజన్లోనూ సమస్యలు కనుక్కొని పరిష్కరి. శాటిలైట్ టీవీ లేని రోజుల్లో రామాయణం, మహాభారతం వంటి సీరియల్స్ దూరదర్శన్లో ప్రసారమై అందరి మన్ననలు పొందాయి. రామాయణంలో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్ అందరినీ ఆ రోజుల్లో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో మీరట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. చారిత్రక ప్రాధాన్యత ఉన్న నగరం, బీజేపీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం. 1996, 1998, 2009, 2014, 2019 సంవత్సరాలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2009 నుంచి రాజేంద్ర అగర్వాల్ బీజేపీ తరపున పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. అంతకుముందు 94 ఉప ఎన్నికల్లో, తర్వాత జరిగిన 96, 98 ఎన్నికల్లో అమర్పాల్ సింగ్ బీజేపీ తరపున వరుస విజయాలు సాధించారు. 1999 ఎన్నికల్లో మటుకు కాంగ్రెస్ విజయం సాధించింది. 2004లో బహుజన సమాజ్ పార్టీ గెలిచింది. 1996 కంటే ముందు జనతాదళ్, జనతా పార్టీలు, సంయుక్త సోషలిస్ట్ పార్టీ గెలిచాయి. కాంగ్రెస్ 1952, 1957, 1962 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించింది. గత 25 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఈ స్థానం నుంచి ఒక్కసారి కూడా గెలవలేదు. ఒక్కో ఎన్నికకు ఆ పార్టీ బలం క్షీణిస్తూ వచ్చింది. 2014లో ఇక్కడి నుంచి గ్లామర్ తార నగ్మా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఆమెకు కేవలం 42,911 ఓట్లు వచ్చాయి. దారుణంగా ఓడిపోయారు. మళ్లీ ఆమె ఇక్కడ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన హరీంద్ర అగర్వాల్ కి 34,479 ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇక్కడ నుంచి సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తున్నది. బీఎస్పీ కూడా బరిలో ఉంది. బీజేపీ ఎలక్షనీరింగ్ జాగ్రత్తగా చేసుకుంటే గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది. నగ్మా తర్వాత బరిలోకి దిగిన కళారంగానికి చెందిన వ్యక్తి అరుణ్ గోవిల్ ఒక్కరే. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో 1952 జనవరి 12న జన్మించారు. ఆయన టీనేజీ అంతా ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో గడిచింది. షాజహాన్పూర్ లోని ఆగ్రా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో చదువుకున్నారు. అరుణ్ గోవిల్ తండ్రి ప్రభుత్వోద్యోగి, కొడుకు కూడా ప్రభుత్వ ఉద్యోగి కావాలని కోరుకున్నాడు. అయితే అరుణ్ ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాడు. మెల్లగా సినిమాలపై దృష్టి మళ్లించారు. 1977లో పహేలీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. సుమారు 25 సినిమాల్లో చిన్న చితకా పాత్రలు చేశాడు. కొంత గుర్తింపు సంపాదించాడు. 1987, 1988 సంవత్సరాలలో అరుణ్ గోవిల్ లైఫ్ టర్న్ అయింది. రామాయణం సీరియల్లో రాముడిగా నటించాడు. అంతకుముందు ఒక సీరియల్ విక్రమ్ ఔర్ బేతాల్లో కూడా నటించాడు. ఇక రామాయణం సంగతి చెప్పనక్కర్లేదు. ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయింది. అరుణ్ గోవిల్ కు మంచి గుర్తింపు లభించింది. 78 వారాల పాటు ఈ సీరియల్ ప్రసారమైంది. ఆ రోజుల్లో అరుణ్ గోవిల్ మొత్తం సీరియల్లో నటించినందుకు 40 లక్షల పారితోషికం తీసుకున్నారు. రామాయణం సీరియల్ ను నిర్మాత, దర్శకుడు రామానంద్ సాగర్ రూపొందించారు. రవీంద్ర జైన్ సంగీతం సమకూర్చారు. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించబడిన టెలివిజన్ ధారావాహికగా రామాయణం ఖ్యాతిగాంచింది. మొత్తం 5 ఖండాల్లో 17 దేశాలలో 20 వేర్వేరు ఛానళ్లలో వేర్వేరు సమయాల్లో ఈ సీరియల్ ప్రసారమైంది. బీబీసీ ప్రకారం ఈ సీరియల్ ను 650 మిలియన్లకు పైగా వీక్షకులు వీక్షించారు. ధారావాహికలోని ప్రతి ఎపిసోడ్ డీడీ నేషనల్ కి 40 లక్షలు సంపాదించి పెట్టింది. ఆ స్థాయిలో హిట్ అయిన మరో సీరియల్ లేదని అంటారు. 2020లో మొదటి కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఈ రామాయణం దూరదర్శన్ లో తిరిగి ప్రసారమైంది. ఆ సంవత్సరం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సీరియల్ ద్వారా అరుణ్ గోవిల్ తో పాటు సీత పాత్రధారి దీపికా చిక్లియా, లక్ష్మణ పాత్రధారి సునీల్ లహ్రీలకు కూడా మంచి గుర్తింపు లభించింది.
ప్రకటించింది. 2021లో అరుణ్ గోవిల్ బీజేపీలో చేరారు. అనూహ్యంగా మీరట్ టికెట్ ఆయనకు వచ్చింది. దీంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఇక అరుణ్ గోవిల్ మీరట్ లో అటు ఎస్పీ ఇటు బీఎస్పీ అభ్యర్థులతో తలపడనున్నారు. మీరట్ జనాభాలో ముస్లింలు 32%, జాతవ్ 15%, బ్రాహ్మణ్, బనియా, పంజాబీలు 13%, జాట్ 7%, గుజ్జర్ 4%, రాజ్పుత్ 6%, త్యాగి 6%, ఓబీసీ ఇతరులు 5% ఉన్నారు. అరుణ్ గోవిల్ ఖత్రీ, పంజాబీ కమ్యూనిటీకి చెందినవాడు. సమాజ్వాదీ పార్టీ ఓబీసీ వర్గం నుంచి సునీతా వర్మను బరిలోకి దించగా, బహుజన్ సమాజ్ పార్టీ త్యాగి సామాజిక వర్గం నుంచి దేవవ్రత్ త్యాగిని రంగంలోకి దించింది. వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ బలం, మోడీ ఇమేజ్ అరుణ్ గోవిల్ కు శ్రీరామరక్షగా మారతాయని భావిస్తున్నారు. ఈ రాముడు ఏ మేరకు మీరట్ ఓటర్లను ఆకట్టుకోగలరో ఫలితాలు వస్తే కానీ తేలదు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. అనంతపురం భారీ ర్యాలీగా వేలాది మంది కార్యకర్తల నడుమ రోడ్ షో నిర్వహించారు. ఈ ప్రాంత వాసులకు రోడ్లు సరిగా లేవని, గెలిపిస్తే రోడ్లు వేసి ప్రజల రుణం తీర్చుకుంటానని అమిలినేని సురేంద్రబాబు అన్నారు. 114 చెరువులకు నీళ్లు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామానికి త్రాగునీరు, సాగునీరు ఖచ్చితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. రావడానికి కనీసం గంట పట్టింది. చెట్టూరు నుంచి ఇక్కడికి రావడానికి 1:15 నిమిషాలు పట్టింది. అంటే మన ప్రాంతం, మనకు సంబంధించిన రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరు ఒక్కసారి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఎక్కడో అడవుల్లో ఉన్నామా? ఎట్లాంటి ట్రైబల్ ఏరియాలో కూడా రోడ్లు బాగా అభివృద్ధి చేస్తున్నారు. మనం మనతో కట్టిన గుర్తులు కానీ, ఇంటికి సంబంధించిన చెస్సులు కానీ అన్నీ కూడా కడుతున్నాం. కానీ మనకు రోడ్లు బాగలేవు, మనకు తాగడానికి నీళ్లు లేవు. ఎక్కడ పోయినా సమస్యలు ఒకటే. మహిళలు చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. నాయన మాకేం అవసరం లేదు, మాకు తాగడానికి నీళ్లు కావాలి, మాకు వ్యవసాయానికి నీళ్లు కావాలని అడుగుతున్నారు. మనకు ఏదైతే అడుగుతున్నారో నిజంగా అది ఎక్కడ మనం చూసినా కూడా అది చాలా అత్యవసరం. కాబట్టి ఒకటే మీకు తెలియజేస్తున్నా, ఏది ఏమైనా కూడా మన భైరవని దిబ్బ ప్రాజెక్టుకు సంబంధించి 114 చెరువులకు రాబోయే 2.5 సంవత్సరంలో ప్రతి గ్రామానికి, ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చే ఏర్పాటు ఈ సభాముఖంగా ఈ శివాలయం ముందు, అలాగే వాల్మీకి, అలాగే మన కనకదాస్ విగ్రహం ముందు ప్రమాణం చేసి చెప్తున్నా. ఖచ్చితంగా 2.5 సంవత్సరాల నీళ్లు నదులకై. చాలా ప్రాంతాలు మనకి చుట్టూ కర్ణాటక ప్రాంతం ఉంది. ఒక్కసారి మీరు చుట్టూ కర్ణాటక ప్రాంతం మీరు వెళ్తుంటారు. మన రోడ్లకి వాళ్ళ రోడ్లకి చూసుకోండి. మన నీళ్ళ సౌకర్యం వాళ్ళ నీళ్ళ సౌకర్యం చూసుకోండి. ఎంతో మెరుగైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మనం ఎందుకు లేము? ఖచ్చితంగా మనం ఏదో తప్పు జరుగుతుంది, మన సైడ్ నుంచి తప్పు ఉంది. నాయకులు వస్తున్నారు, పోతున్నారు. ఒకే ఒక్క సందర్భంలో మన కళ్యాణదుర్గం ప్రాంతం అభివృద్ధి అయిందంటే అది రఘువీర్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి అయింది. కాబట్టి ప్రజలారా మీరు గమనించండి. ఏదో నేను మీతో జేజేలు కొట్టించుకోవడానికి చెప్పట్లేదు. రైతులు చేసుకునే సేద్యానికి సంబంధించిన డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, తుంపర్ సేద్యం కావచ్చు, 90% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు. అలాంటివి కూడా ఇప్పుడు ఒక్కరికి కూడా సబ్సిడీ రూపంలో రావట్లేదంటే మనం ఎంత దుర్మార్గమైన, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో ఒకసారి లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా పెద్దవాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నా, మీరందరూ కూడా 80 ఏళ్ళు పైబడిన వాళ్ళకు ఒకసారి చెప్తున్నా, మీ ప్రాంతాన్ని మీ కళ్ళతో మీరు చూడాలి. మీ ప్రాంతం ఎలా అభివృద్ధి అవుతుందో. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోటీసులు ఇచ్చింది. గురువారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సిరిసిల్ల సభలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్ పై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా
సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. కేసీఆర్, కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ను పరిశీలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారని వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నా తాము తీసుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరని చెప్పారు. పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అంతకుముందు 4-5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి ఏందా పనికిరాని మాటలు పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 64 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఈలోడ ఎలక్షన్లో కోడ్ వచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధు కానీ అది కానీ కొంచెం ఆలస్యం అయితే దాన్ని కూడా ఆగస్టులోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమంతో పాటు మన నల్గొండకు ఒక శనిలాగా పడ్డ మూసి అనే ఒక ప్రపంచంలోనే ఎంతో కాలుష్యమైన రివర్ అది. హైదరాబాద్ డ్రైనేజ్, ఇండస్ట్రీస్ వేస్టేజ్ ఇవన్నీ కూడా వచ్చి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాతో పాటు నల్గొండ జిల్లా జీవితాలను నాశనం చేసే మూసి మీద ప్రక్షాళనతో దాదాపు 50,000 కోట్లతో డిపిఆర్ తయారు చేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఎక్కడ మాట్లాడినా, గతంలో ఎంపీగా నేను పార్లమెంట్లో మాట్లాడినా మూసి ప్రక్షాళన గురించి మాట్లాడుతూ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎస్ఎల్పి సొరంగం నువ్వు కృషి చేసుకొని కూర్చుంటా అంటే దాన్ని ఎక్కడనే పెడితే ఇవాళ కరువు వచ్చి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు కుట్ర పని మొత్తం కూడా మా కృష్ణా జలాలు రాయలసీమకు అప్పచెప్తే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరువు వచ్చి, నువ్వు చేసిన పాపాలకు కరువు వచ్చి, నీ బిడ్డ చేసిన, నీ కొడుకు చేసిన మోసాలకు అవినీతి కరువు వచ్చి దేవుడు కోపడి ఆ కరువులో కూడా ఇవాళ మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు, మహిళలకు ఎప్పుడైనా ఉచితంగా బస్సులో ఎక్కియాలన్నా దాదాపు 35 కోట్ల మంది ప్రయాణం చేసింది. 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కానీ 200 రూపాయల యూనిట్లకు 0 బిల్లు మననే. భూపాలపల్లిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు హాజరయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాలు, గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయని గండ్ర తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో ప్రభుత్వ పరంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇది పూర్వులు తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి సీతారామచంద్రమూర్తి కళ్యాణం. దీన్ని అందరూ కూడా పేదలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ కళ్యాణం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈరోజు సుభాష్ కాలనీలో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ రూపిరెడ్డిపల్లిలో గాని, రేగొండ రావులపల్లిలో గాని, ఈ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో, అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున కళ్యాణం నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి మరి యొక్క ఆశీస్సులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి ఉన్నటువంటి దేవాలయాల్లో
నల్లగొండ జిల్లా నకరేకల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను హోంమంత్రి అయితే మొదటగా జగదీశ్వర్ రెడ్డినే జైల్లో వేయిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గతంలో గెలిపించిన ఎమ్మెల్యే నమ్మక ద్రోహం చేశాడంటూ రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కవిత జైలులో బతుకమ్మ ఆడుతారని రాజగోపాల్ రెడ్డి సెటాయిర్లు వేశారు. తెలంగాణ ప్రజలు చూపించిన కేసీఆర్ కుటుంబానికి అధికారం ఉండే వేదపోతుండే ఫోటోలు పెట్టిలో మా విదేశాలు రూపాయలు లేకుండా ఖర్చులు పెట్టుకొని తెప్పించుకొని తీసుకొచ్చి నేను చెప్తున్న సోదరులారా, ఈరోజు తెలంగాణ కర్తవ్యంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజలు ధర్మం వైపు న్యాయం వైపు నిలిచి ఈ కుటుంబ పనులు అవినీతి పనుల పోవాలని చెప్పి ప్రజారక్షణతో పాటు మన్యవాసులలో మంచి మార్పు కోసం సిఆర్పీఎఫ్ పోలీసుల వ్యవస్థ అహర్నిశలు కృషి చేస్తోందని సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినీత అన్నారు. తుషార్ రంజన్ ఆధ్వర్యంలో గ్రామంలో వృద్ధులు మహిళలు వస్త్రాల పంపిణీ చేశారు. గ్రామస్తులు అందరికీ భోజనం ఏర్పాట్లు చేశారు. మన్యంలో యువత చెడు సహవాసాలు దురాలోట్లకు లోను కావడమే కాకుండా మావోయిజం గంజాయి సాగు అక్రమ రవాణాలకు సహకరించిన కేసులలో చిక్కుకొని భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని వినీత అన్నారు. एवं हमने जो गांव गोद लिया है कुरमन पाकलू, वहां पर हम इनके सुख दुख एवं किसी भी प्रकार की समस्याओं का समाधान करने एवं इनके साथ मेल मिलाप रखने के लिए आज यहाँ सभी एकत्रित हुए हैं, क्योंकि आज का दिन बहुत ही शुभ दिन है, क्योंकि आज रामनवमी एवं चैत्र की नवरात्रि का अंतिम दिन है। तो उनके साथ हम मिलकर इस त्यौहार को सेलिब्रेट करना चाहते हैं, जिससे कि हमारे केंद्रीय रिजर्व पुलिस बल और जनता के बीच में एक अच्छी संबंध बन सके और हम हमेशा इस देश की प्रगति में इनको शामिल करते हुए हम अपनी ड्यूटी का निर्वाह कर। అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఇంటింటి ప్రచారం చేశారు. కొనతాలకు మద్దతుగా జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ప్రచారంలో పాల్గొన్నారు. గాజు గుర్తుకు ఓటేయాలని అక్కడ ప్రజలను కోరారు. కూటమి గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆది అక్కడి ప్రజలను వివరించారు. నా పేరు అడప విష్ణుమూర్తి, అల్లూరి సీతారామరాజు జిల్లా జికేవిరి మండలం జరెల పంచాయతీ నిట్టమావిడిపాలెం. నాది వ్యవసాయ కుటుంబం. నేను డిగ్రీ వరకు చదువుకొని 2012 నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చి 2014 నుంచి 2018 వరకు వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మరి పార్టీకి సేవలు అందించడం జరిగింది. తర్వాత కాపీలో కూడా నేను మరి రైతులకి ఈ ప్రాంత అనుకూలం కాబట్టి అనేక మరి సంఘం తరపున సేవలు అందిస్తూ ఉన్నాను. అలాగే పార్టీలో మరి 2019 నుంచి మరి అలాగే నా సతీమణి ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీగా చేస్తుంది. చేసినప్పటికీ నాకు మొదటి నుంచి చేసినటువంటి నా యొక్క కష్టాన్ని పార్టీ గుర్తించకపోవడంతో మరి ఇక్కడ నేను 2024 ఎన్నికల్లో పాడేరు శాసనసభ అభ్యర్థిగా మరి నిలబడుతున్నాను. ప్రజలు నన్ను గెలిపించినట్టయితే ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు కాపాడుతూ ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి తోడ్పడతానని నాకందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను సుదీర్ఘంగా రాజకీయాల్లో పనిచేస్తూ గత ఎమ్మెల్యేలతో రైట్ హ్యాండ్గా ఉంటూ అనేక మరి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటూ మా యొక్క పంచాయతీ అయినటువంటి జరెల ప్రాంతం ఈనాటికి కూడా అభివృద్ధి చేసుకోలేకపోవడం ఇవన్నీ కారణాలుగా భావించి నేను పార్టీకి దూరమై ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేనే బరిలో నిలబడి గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ప్రజల తాలూకా వాణి వినిపించి ఈ ప్రాంతానికి మొత్తం అభివృద్ధి చేయడానికి నేను పూర్తి
అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలో అడప విష్ణుమూర్తి వైసీపీకి షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాడేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. విష్ణుమూర్తి సతీమణి ప్రస్తుతం జర్రెల గ్రామంలో ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. అయితే తన భార్య ఎంపీటీసీ అయినా వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలక వైసీపీ, విపక్ష టీడీపీ రెండు గెలుపు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి రంగంలోకి దిగగా జగన్ ఒక్కరే కూటమిని ఎదుర్కొంటున్నారు. జగన్ సోదరి కాంగ్రెస్ సారథిగా పార్టీని నడిపిస్తున్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో చేతులు కలిపారు. పేరుకే త్రిముఖ పోటీ, కానీ వైసీపీ, టీడీపీల మధ్యనే అసలు పోరు జరుగుతోంది. షర్మిల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని పరిశీలకులు అంటున్నారు. షర్మిల జగన్ పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాను స్వయంగా కడప లోక్సభకు పోటీ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు కుదుర్చుకొని జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత బీజేపీ కలిసింది. జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి వ్యూహాలతో జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత వ్యూహం మార్చారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చారు. ఇక ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్డీఏ గెలుపు కోసం చిలకలూరిపేటలో ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ జగన్పై నేరుగా విమర్శలు చేయలేదు. దీంతో కూటమి నేతలు కొంత నిరాశపడ్డారు. ఇక కూటమిలో అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా మారింది. జనసేనలో చాలామంది పార్టీ వీడారు. బయటి వారికే టికెట్లు ఎక్కువగా ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. బీజేపీలో కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి టికెట్లు రాలేదు. సోము వీర్రాజు, జీవీఎల్ వంటి వారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీలో టికెట్లు రాక కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇక సీఎం జగన్ బస్సు యాత్ర పేరిట జిల్లాలు చుట్టేస్తున్నారు. నిత్యం బహిరంగ సభలతో ప్రచారం ముగిసే వరకు ప్రజల్లోనే ఉండేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. అటు కూటమి వరుస సభలకు ప్లాన్ చేస్తోంది. ప్రధాని సభ తరువాత ఏపీలో కూటమిపైన ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశం ఆసక్తికరంగా మారుతోంది. కూటమితో పాటుగా వైసీపీ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు వరుస సర్వేలు చేయిస్తున్నారు. ఎన్డీఏ కూటమి కంటే క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ప్రచారం విషయంలో జగన్ ముందు వరుసలో ఉన్నారు. 3 పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రచారానికి సిద్ధమవుతున్నా జగన్ మాత్రం ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. అనూహ్యంగా పలు సర్వే సంస్థలు టీడీపీ, జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య బీజేపీతో పొత్తు ఖాయమైన తర్వాత తగ్గుతున్నట్లుగా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా హోరాహోరీగా ఎన్నికల యుద్ధం జరిగే సూచనలున్నాయి. జగన్ వర్సెస్ కూటమి ఎన్నికల రాజకీయం ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. వాలంటీర్లపైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మరోసారి ఫిర్యాదు చేసింది. గతంలో ఈ సంస్థ ఫిర్యాదు చేసిన కారణంగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించింది. ఈ నిర్ణయం రాజకీయంగా దుమారం రేపింది. ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లపైన సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల సంఘం పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు పోలింగ్లో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం కోరారు. రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సీఎం జగన్ పై దాడికి సంబంధించి విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎస్పీ స్థాయి అధికారితో సిట్ బృందం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై దాడికి సంబంధించి వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ దాడిని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. అలాగే చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సు యాత్రలో ఉండగా సీఎం జగన్ పై 13వ తేదీ సాయంత్రం దాడి జరిగింది. సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అజిత్ సింగ్ నగర్ లో 3 సెల్ ఫోన్ టవర్స్ డేటాను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ ప్రాంతంలో దాదాపు 20,000 ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని విశ్లేషిస్తున్నారు. కాగా చంద్రబాబుపై కూడా విశాఖలో రాళ్లు విసిరారు. అయితే బాబుకి ఏమీ కాలేదు. ఈ ఘటన ఎలా జరిగిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం జగన్ తాను చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నారు. అందుకే తన సర్కార్ పనితీరు నచ్చితేనే ఓటు వేయమని అడుగుతున్నారు. ఈ రీతిలో అడిగిన నేతలు ముందు ఎవరూ లేరు. చంద్రబాబు విషయానికి వస్తే ఇప్పుడు గెలవలేకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు రీత్యా పనిచేయడం కష్టమే. అందుకే సాయి శక్తుల విజయం కోసం కృషి చేస్తున్నారు. జనసేన బీజేపీల పొత్తు వలన టీడీపీ ఏ మేరకు లబ్ధి పొందుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జనసేన ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు జనసేనకి, బీజేపీకి ఏ మేరకు బదిలీ అవుతాయి అనేది సందేహమే అంటున్నారు పరిశీలకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.